ఒకసారి అందరు కనులెత్తండి. మీకు ఏమి కనిపించుచు ఉన్నది? సగం చందమామ. ఎవడో సగం ఈ బన్ను కనుక సగం తినేసినట్టున్నాడు చూడండి. అందరు కన్నులెత్తండి. ఎత్తేరా? అది మీరు కన్నులెత్తి తలల పైకెత్తారు. యేసు ప్రభు శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి అడిగారు, బోధకుడా, ఇదిగో ఇంకొక 4 నెలల్లో ఈ పంట చేతికి వస్తుందట, ఈ గోధుమ ఎవలు ఇంకొక 4 నెలల్లో పంట చేతికి వస్తుందట. ప్రభు అన్నారు, వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారని కాదు బాబు, మీ కన్నులెత్తి చూడండి, మీ కన్నులెత్తి చూడండి, ఇప్పుడే కోత సిద్ధముగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కోత విస్తారముగా ఉంది, కోత విస్తారముగా ఉంది. ఇంకొక 4 నెలలు కాదు. కొన్ని ఊత పదాలు ఉంటాయి మనకు. 3 మాటలు ముచ్చటగా 3 మాటలు అంటాం. ఆ 4 వచ్చారా అంటాం. ఇవన్నీ ఊత పదాలు. ప్రాస బాగుంటుందని అది ఆదిప్రాస, మధ్యప్రాస, అంత్యప్రాస, ఏదో ప్రాస బాగుంటుందని మాట్లాడుతూ ఉంటాం. అలాగే ఎవరో అన్నారట, ఇంకొక 4 నెలలకి కోత చేతికి వస్తుంది, పంట చేతికి వస్తుంది, ధాన్యపు గింజలు చేతికి వస్తాయట. ప్రభు అంటారు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు కాదు, నా మాట వినండి. మీరు కన్నులెత్తి చూడండి, ఇప్పుడే కోత సిద్ధముగా ఉంది. దేవుడు మనకు కన్నులిచ్చింది చూడ్డానికే. అలాగని ఎడాపెడ ఎడ్డివి మడ్డివి దరిద్రాలన్నీ చూసి కలత చెంది నీరసించిపోయి ఈ దరిద్ర పనులు చేయడానికి కాదు. సెల్ఫ్ రిక్షన్